రెడ్డితో త్వరలో టాలీవుడ్ పెద్దలు భేటీ కాబోతున్నారు. ఈ మేరకు దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. 2-3 రోజుల్లో సీఎం అపాయింట్మెంట్ లభిస్తుందని, ఆ తర్వాత సినీ పెద్దలతో సీఎంను కలుస్తామన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని వెల్లడించారు. అటు సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమన్నారు. శ్రీతేజ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. శ్రీతేజ కుటుంబ భవిష్యత్తు బాధ్యతను తాను తీసుకుంటున్నానని చెప్పారు. భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాము. అలాగే భాస్కర్ని అడిగాను, ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్. సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆయనకు పర్మనెంట్గా కూడా ఒక జాబు ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు. సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి, నెక్స్ట్ అయిన డాటర్ కూడా ఉంది, 7 years పాప. సో వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రీ, గవర్నమెంట్, ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. సీఎం గారు ఒకటే చెప్పారు, ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్డీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది. అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జ్గా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను. సో భగవంతుడి దయ వల్ల శ్రీతేజ్ తొందరగా రికవర్ అయ్యి మామూలు మనిషి అవుతాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అంటే 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. అంటే ముఖ్యంగా ఏ విషయాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా ఇటు ప్రభుత్వం అటు ఇండస్ట్రీకి మధ్య కూడా కొద్దిగా గ్యాప్ అయితే పెంచినట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన అన్ని పరిణామాలు మనం చూడటం జరిగింది. అయితే గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి యూఎస్ఏ వెళ్ళినటువంటి దిల్ రాజు ఈరోజు రావడం జరిగింది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండటం జరిగింది. అయితే యూఎస్ఏ నుంచి రావడం వెంటనే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఈ రోజున కిమ్స్ హాస్పిటల్ కూడా వచ్చేసి ఎవరైతే గాయపడ్డారో బాబు శ్రీతేజ్ని కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఓదార్చడం జరిగింది. ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు తను ఇక్కడికి రావడం కూడా జరిగిందని చెప్పాడు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితికి సద్దుమనేగలాగా కొన్ని చర్యలు కూడా తీసుకోబోతున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సీఎం అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగిందని, అది రేపా లేకపోతే ఎల్లుండా అనేది చెప్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే సీఎం అయితే కలబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. ఎఫ్డీసీ చైర్మన్ తన ఆధ్వర్యంలోనే మొత్తం కూడా కలబోతున్నట్టుగా చెప్పారు. ఈ రోజు ఉదయమే సీఎం రేవంత్ రెడ్డిని తను కలవడం కూడా జరిగిందని, ఆయన మాట ప్రకారం ఇక్కడికి వచ్చేసి బాబుని పరామర్శించేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఓదార్చడం జరిగిందని, అంతేకాకుండా ఇండస్ట్రీ తరపు నుంచి ఇటు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాలని అందించడానికి సిద్ధంగా ఉన్నామని, అందులోకి సినీ ఇండస్ట్రీలో కూడా అతనికి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కల్పించి వాళ్ళిద్దరి పిల్లల బాధ్యత కూడా తీసుకుంటామన్నట్టుగా కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. అయితే ముందుగా ఆ బాబు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు చర్చిస్తున్నట్టుగా, అతనికి మెడికల్ ఎక్స్పెన్షన్ ఎంత అవుతుందో దాన్ని అంతా కూడా భరించే విధంగా ఇటు ఇండస్ట్రీ కూడా కొంత తీసుకుంటున్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే దిల్ రాజు మాట్లాడుతూ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగిందంటే, దిల్ రాజుతో భేటీ తర్వాత ఇది ఏవైతే ఊహాగానాలు ఉన్నాయో వాటికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? ఈరోజు ఉదయమే సీఎం రేవంత్ రెడ్డిని దిల్ రాజు కలవటం జరిగింది. అక్కడ చాలా విషయాలు రావటం కూడా జరిగిందని చెప్తున్నారు. అయితే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరూ కూడా, అంటే కొంతమంది హీరోలు, నిర్మాతలు అందరూ కూడా కలిసేసి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళేసి మాట్లాడటం కూడా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటు ప్రభుత్వానికి అటు ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా తన పైన బాధ్యత ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సమన్వయంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత తన పైన ఉంది కాబట్టి ఆ పైన చేస్తున్నట్టుగా ఆయన కూడా చెప్పడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్తో పాటు ఇండస్ట్రీ మొత్తం కూడా ప్రభుత్వానికి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించే విధంగా ఉంటుంది
తీసుకుంటున్నాం ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇండస్ట్రీకి సంబంధించి ఒక కీలకమైన సమావేశం మాత్రము అంటే రేపు లేదా ఎల్లుండి అనేది సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళబోతున్నట్టుగా, అక్కడ మిగతా విషయాలు కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు సంధ్య థియేటర్ సంబంధించి ఇదే విషయం కాకుండా మిగతాది ఇండస్ట్రీకి ఏం కావాలి ఏంటి అనేది కూడా సినిమాలు, పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమాలు కానీ లేకపోతే తెలంగాణ సినిమాలకి ఒక వేదిక కావాలి కాబట్టి వాటిపైన కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది సుమిత్ర. అంటే 2 రోజుల్లో సీఎంని కలవబోతే ఒకవేళ సీఎంను ఎవరెవరు కలిసే అవకాశం ఉంది? అల్లు అరవింద్ కూడా ఉంటారా, టాలీవుడ్ పెద్దలు అని అంటున్నారు కదా? సీఎం రేవంత్ని కంపల్సరీగా ఇటు అల్లు అరవింద్ కానీ లేకపోతే దిల్ రాజు ఆధ్వర్యంలోనే చాలామంది పెద్ద ప్రొడ్యూసర్స్, ఎందుకంటే పెద్ద సినిమాలు చేసే వాళ్ళందరూ కూడా కలిసే అవకాశం ఉంది. దీంట్లో మైత్రి మూవీస్కి సంబంధించిన నిర్మాతలు కానీ, సితారా మూవీస్ కానీ, ఇటు నిర్మాతలతో పాటు కొంతమంది డైరెక్టర్లు, దాంతోపాటు హీరోలు కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా కలిసే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా చూస్తుంటే ఇండస్ట్రీ నుంచి సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు కూడా ఇంతవరకు కలవలేదు. ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలపైన ఈ గ్యాప్ ఉంది కాబట్టి దీన్ని పూల్చాలంటే ఇప్పుడు ఒకరు వారధిగా ఉండాలి. అదే ఇప్పుడు దిల్ రాజు FDC చైర్మన్గా తను తీసుకున్నట్టుగా ఆయన చెప్తున్నారు. కాబట్టి దీంట్లో పెద్ద హీరోలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు మిగతా కొంతమంది హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు వీళ్ళందరూ కూడా ఆ టాలీవుడ్లో ఎవరైతే పెద్ద తలకాయ ఉన్నారో వారందరూ కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఏ విధంగా ఉండాలి అంటే ప్రస్తుతం చూస్తుంటే ఇండస్ట్రీ కొద్దిగా సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయం జరిగిన తర్వాత, ఎందుకంటే భవిష్యత్తులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ, ఇంకా ఏదైనా బెనిఫిట్ షోలు కానీ, టికెట్ రేట్లు కానీ, వీటన్నిటిపైన కూడా ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది, ఇక ఎట్టి పరిస్థితులు కూడా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వము, టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వు అని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు దీనిపైన కూడా ప్రధానంగా చర్చ అయితే జరిగే అవకాశం ఉంది సుమిత్ర. థ్యాంక్ యూ.